విశాఖనగర విశ్వబ్రాహ్మణ స్వర్ణకార విశ్వకర్మ యువజన ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. విశాఖ 38వ వార్డు విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశానికి భారీగా స్వర్ణకారులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి సంఘం ప్రధాన కార్యదర్శి నాని, ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘం సాధికారత కమిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గోడి నరసింహాచారి, మాజీ కార్పొరేటర్లు ఉమామహేశ్వరరావు, పెద్దబాబు, ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు అలమండ శ్రీనివాస్, ఏపీ స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండబాబు, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ధర్మకర్త ధనాలకోట శ్రీకాంత్, జనసేన 38వ వార్డు అధ్యక్షులు అరుణ్ కుమార్, స్వర్ణకారుల సంఘం నాయకులు గురజాపుర రవి, త్రినాథ్, విశ్వనాథ్, గోపి, రవి, ప్రసాద్, నాగేశ్వరరావు, బ్రహ్మాజీ, మరికొంతమంది నాయకులు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉన్నత స్థాయిలో చర్చించారు. ప్రభుత్వపరంగా విశ్వబ్రాహ్మణులకు అందించాల్సిన సహాయ సహకారాలపై కూడా చర్చించారు. ముఖ్యంగా పలు బ్యాంకుల్లో అప్రైజర్స్గా పనిచేస్తున్న స్వర్ణకారులను బ్యాంకు ఉద్యోగులుగా గుర్తింపు కోసం అనుసరించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘం సాధికారత కమిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గోడి నరసింహాచారి తెలిపారు. భవిష్యత్లో విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేసేలా సంఘం నేతలు ఐక్యతతో ముందుకు సాగుతామని చెప్పారు. మా విశాఖ నగర విశ్వబ్రాహ్మణ స్వర్ణకార విశ్వకర్మ యువజన సేవా సంఘం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణలు రూపొందించుకొని రాబోయే రోజుల్లో సౌత్ నియోజకవర్గం నుంచి ఒక ఇద్దరు విశ్వబ్రాహ్మణులు కార్పొరేటర్లుగా ఎదగాలనేటువంటి సంకల్పంతో ఈ రోజు తీర్మానం చేసుకున్నాం. అనాదిగా వస్తున్నటువంటి 3వ వార్డు, తదుపరి 24వ వార్డు, తదుపరి 38వ వార్డు కేవలం స్వర్ణకారులకు మాత్రమే ఇస్తే గెలుస్తారు అనేటువంటి నినాదం ఆల్రెడీ ఉంది. అది నిరూపించే కూడా ఆ విధంగా ఈ వార్డు కాకుండా ఇంకొక 2 వార్డు, ఎందుకంటే ఇప్పుడు 50 రోజుల్లో 142 వార్డులు అవుతున్నాయి. సో తద్వారా వార్డులు చెలవేటప్పటికీ విశ్వబ్రాహ్మణులు ఒక 2-3 ఉండాలి అన్నటువంటి ఆలోచనతో అందరూ కూడా సమాలోచన చేసి పెద్దలందరూ కూడా తీర్మానం చేశారు. పార్టీలో బలంగా ఉంది. ఆర్థిక దిశలో చాలకపోతే సంఘపరంగా ఆదుకోవాలని తీర్మానం కూడా చేశాం. ఎవరైతే రాజకీయ అవగాహనతో రాజకీయంగా ఎదుగుతున్నారో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదుగా రాబోయే రోజుల్లో రాజకీయ వేదికలు జరుగుతాయి. వేరేగా ఆ వేదిక తీసుకొచ్చి వాళ్ళ తాలూకా మగబాలు తీసుకొని వాళ్ళు ఏ పార్టీ సంబంధించిన వాళ్ళు అన్నటువంటి ఆలోచన చేసి మేము రాబోయే రోజుల్లో వారి తీర్మానం కింద రాజకీయ నాయకులు పంపిస్తాం. విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ 100 కోట్ల రూపాయలు ఆర్థిక కావాలని కూడా ఈ రోజు సభ ఏర్పాటు చేసినటువంటి అందరూ కూడా తీర్మానం చేశారు. అది నా పేరు పెట్టి కూడా పంపిస్తాం. ఏదైతే స్వర్ణకారులైనటువంటి గోల్డ్ ఆపరేటర్స్ ఉన్నారో మా విశ్వబ్రాహ్మణులు, వాళ్ళు బ్యాంకులలో బలి పశువులుగా మారుస్తున్నారు బ్యాంక్ అధికారులు. దానిపై కూడా మేము మాట్లాడాం. వాళ్ళకి సెక్యూరిటీ అనేది సంఘపరంగా ఎలా కల్పించాలనేది ఒక సమావేశం చేశాం. రాబోయే రోజుల్లో కూడా దాని తీర్మానం చేసి మా ఓటు దగ్గరగా పెడతాం. అదేవిధంగా సంఘాలకు బలోపేతం చేశాం. నిన్న మా గౌరవ ఎమ్మెల్యే గారి దక్షిణాది ఎమ్మెల్యే గారి వంతులకు శ్రీనివాసరావు గారి ఆశ్రయాలతో బ్రహ్మాండ ఆర్చి కట్టాం. సుమారు 14-15 లక్షల రూపాయలుగా తీసుకునేది కూడా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి 2 పేర్లు ఏం జరిగాయి. దాని దేశంలో మామూలు ఎదుటి మామూలు ఉదాహరణ ఉన్నటువంటి మా అలమైన శ్రీనివాసరావు గారి ద్వారా ఏసీలు కూడా ఎక్కువగా తీసుకున్నాం. రాబోయే రోజుల్లో మా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. దీన్ని అభివృద్ధి పనులు తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతో అందరూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ విశ్వబ్రాహ్మణులకి బీసీలు దీనిలో ఉన్నటువంటి మా బీసీ ఏమో కూడా పెట్టాలనేది తీర్మానం కూడా అప్పుడు చూసాము. అది మా బోర్డు మీటింగ్ లో పెడతామని మూలంగా తెలియజేస్తూ